గుడ్ మార్నింగ్ గాయ్స్, నేను మీ మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. సో ఏరోప్లేన్ వెళ్తుంది. ఎంత వయసు వచ్చినా ఇలా ఏరోప్లేన్ వెళ్తే ఇలా ఎక్కడికి వెళ్తుందో చూడడం అనేది కామన్ కదా. ఐ స్టిల్ రిమెంబర్, మేము ఇంటర్లో ఫ్రెండ్స్ కలిసి చదువుకున్నాం. చిన్నప్పుడు అంత అలవాట్లేదు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి చదువుకోవడం. అంటే మన చదువు ఒక గంట సేపటికి అయిపోయేది అనమాట. సో ఇంటర్ కొంచెం ఇంజనీరింగ్ టైంలోనే ఎవరన్నా ఇంటికి వెళ్ళి ఒక 2-3 hours చదువుకోవడం అలా చేసేవాళ్ళం. అప్పుడు 16 ఏళ్ళు 17 ఏళ్ళు స్టిల్ అలా ఫ్లైట్ సౌండ్ రాగానే పరిగెట్టుకుని బయటకు వచ్చి ఎవరు ఫస్ట్ పాయింట్ చేస్తారు అని చెప్పి అని ఒక రకమైన ఏదో ఏమంటారు దీనిలో పెట్టుకునే వాళ్ళం అనమాట, దాన్ని ఛాలెంజ్ లాగా. సో అది గుర్తొస్తుంది. హాయ్ గైస్, సో ఈ బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. అండ్ నిన్న మా బెస్ట్ ఫ్రెండ్ బర్త్డే అయింది. సో ఎప్పుడన్నా ఏంటంటే ఫ్రెండ్స్ బర్త్డే అయినప్పుడు జస్ట్ వాళ్ళ బర్త్డే అనే కాదు, మనకి మంచి గెట్ టుగెదర్లో ఉంటుంది. అండ్ స్పెషల్ డేస్ అప్పుడు దట్ డిఫరెంట్ ఎనర్జీ ఫ్లోస్ ఇన్ అస్ కదా, అంటే ఒక స్పెషల్ ఫీలింగ్ ఉంటుంది, మంచి మూడ్లో ఉండే అందరం. సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ డే. సో ఇప్పుడు మార్నింగ్ రొటీన్ కొంచెం కవర్ చేసి అండ్ ఐ షేర్ దోస్ స్నిపెట్స్ ఆల్సో. అది కూడా నిన్నే అయింది కాబట్టి మంచి వైబ్ ఉండింది, ఇవాళ ఎడిట్ చేసేస్తాను. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ నైస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఫర్ కిడ్స్. అంటే మీరు చాలా బిజీ స్కెడ్యూల్లో అయినా సరే హ్యాపీగా ఇంకల్కేట్ చేసుకునే సూపర్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్సో ఫ్యూ రెసిపీస్ నేనైతే షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ డే అండ్ మెయిల్ బ్లాగ్స్ మీరు నచ్చాయి చూస్తానంటే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సో ఐ గెట్ టు రీచ్ మెనీ అదర్ ఆడియన్స్. నేను మిల్క్ ఆన్ అండ్ ఆఫ్గా చేస్తూ ఉన్నానండి వీళ్ళ స్కెడ్యూల్లో. ఇప్పుడు ఏంటంటే ఆదిత్యకి చాక్లెట్ ఫ్లేవర్ నచ్చుతుంది అనమాట బాగా. రీసెంట్గా అంటే ఒక 2 months బ్యాక్ నుంచి గ్రిడ్జో ఒకటి యూస్ చేస్తున్నాము మిల్క్ పౌడర్, అందులో డబల్ చాక్లెట్ ఫ్లేవర్ వీటికి నచ్చింది. అండ్ అది లమ్స్ ఫామ్ అవ్వట్లేదు అండ్ కింద కూడా అలా మడ్డిలో ఉండిపోతుంది, అలా ఉండట్లేదు అనమాట. వాళ్ళు తాగేస్తున్నప్పటికీ ఫుల్ మొత్తం మిక్స్ అయ్యి ఉంటుంది. యూజువల్లీ ఏంటంటే మిల్క్ పౌడర్ కలపగానే కొన్ని పౌడర్స్ కిందకి ఇలా వచ్చేస్తాయి కదా, అప్పుడు పిల్లలు తాగరు. అలా లేకుండా బాగుంది, ఫైన్గా ఉంది పౌడర్ కూడా. అండ్ కొంచెం వాటర్లో మిక్స్ చేసి అప్పుడు నేను మిల్క్ వేస్తాను, సో దట్ మిల్క్ కన్జంప్షన్ కూడా కొంచెం తగ్గుతుందని. సో అలా ట్రై చేయండి, ఎప్పుడు వాటర్లో మిక్స్ చేయండి మిల్క్ పౌడర్స్ని ఏం వాడినా సరే, సో దట్ బాగా మిక్స్ అవుతుంది. అండ్ వాళ్ళకు కూడా మిల్క్ కొంచెం లైట్ చేసిన వాళ్ళు అవుతాము. సో అదికి మీడియం గ్లాస్ వేస్తాను, మరి పెద్దది ఇవ్వను. సో మిల్క్ పౌడర్స్ కూడా కొంతమంది వాడదంటారు, కొంతమంది వాడతారు. మీ పర్సనల్ సర్వే చేసుకొని చేయండి. నేనైతే ఏంటంటే కొంచెం ప్రోటీన్ చక్కగా వెళ్తుంది కదా అని చెప్పి ఈ టైప్లో నేను తీసుకుంటున్నాను. నాకు బాగుంది, బాగా అనిపిస్తుంది వాళ్ళ గ్రోత్. అది కూడా మా కజిన్స్ పిల్లలు అందరూ కూడా యూజ్ చేస్తున్నారు అనమాట. సో వీళ్ళు ఇంకొంటే హాలిడేస్ అవ్వడం వల్ల మొత్తం పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. ఏదో చిన్న ప్రీ స్కూల్ టైప్లో అనిపిస్తుంది అనమాట, అరుపులు కేకలతోనే ఉంటుంది రోజంతా. ఆదిత్య ఏమని వాళ్ళతో కలిసి ఆడతానంటాడు, వాళ్ళేమో కలుపుకోరు. పాపం వాడికి అర్థం కాదు కదా, అమ్మ మేము సీరియస్గా ఆడుతున్నాం తమ్ముడిని తీసుకెళ్ళిపో అంటాడు అర్జున్. సో కొంచెం కష్టంగానే ఉంది, బట్ వీడి డే కేర్కి వెళ్తాడు ఒక 4-5 రోజులు, సో దట్ కొంచెం ఆక్యుపైడ్గా ఉంటాడు. ఇంట్లో కూడా బాగా క్రేజీ అలరైపోతుంది, టీవీ ఎక్కువ చూసేస్తున్నారు, నన్ను పని చేసుకోనివ్వట్లేదు. సో ఇంకొక 4-5 days అయితే డే కేర్కి వెళ్తాడు. అర్జున్కి ఆల్రెడీ హాలిడేస్ స్టార్ట్ అయిపోయి. అండ్ మీకు బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఏదైనా సరే మీరు లంచ్ బాక్స్ రెసిపీకైనా ఇది ట్రై చేయండి. మన ప్లెయిన్ గోధుమ పిండితో చపాతీలో కానీ దోశలు కానీ చేసే కంటే నేను ఇది కొంచెం ఆర్గానిక్వి కానీ లేకపోతే మీరే సొంతంగా చేసుకోగలిగితే రాగి పిండి, జొన్న పిండి, సజ్జ పిండి ఇలాన్నీ అంటారు కదా, సో మిల్లెట్స్తో అలా పౌడర్స్ మంచి ఆర్గానిక్వి దొరుకుతాయి. సో మనం చపాతీ పిండి గోధుమ పిండి ఎలా తీసుకుంటామో దాంట్లో ఇవి ఒక్కొక్క కప్పు గోధుమ పిండి 1 కప్పు వేసి నేను చపాతీ పిండి కలుపుతున్నాను. మా హెల్పర్స్ వాళ్ళు కలుపుతారనమాట. సో కొంచెం పాల మేగడ కానీ వెన్నపోసి కొంచెం వేసి కలిపితే మెత్తగా చాలా బాగా వస్తాయి అనమాట. సో గోధుమ పిండి కూడా ఉంటుంది కాబట్టి మనకి ఆ ఎలాసిటీ ఉంటుంది, అంటే కొంచెం మరి విరిగిపోదు చపాతీ చేసిన. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి. రస్మి చాలా చాలా న్యూట్రిషియస్గా ఉంటుంది. రాగులు పిల్లలు ఎదిగే కొద్దీ పెద్దగా తినరు కదా, అంటే రాగి జావా అది అందరు పిల్లలు తినరు. సో మీరు ఇలా రాగి పిండి చపాతీ పిండిలో కలిపేసుకోండి, అది ఒక డైలీ రొటీన్ లాగా అనమాట. సో చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో తిన్నప్పుడు కూడా పెరుగుతో తినడం అలవాటు చేయండి పిల్లలకి. రైతాలాగా కొంచెం ఏమన్నా లైట్గా టొమాటోస్ లైట్ స్పైసెస్ వేస్ట్ చేయండి. సో ఎప్పుడైనా వెజిటేబుల్ కర్రీ అలా చేయలేనప్పుడు కర్డ్ కూడా కన్జ్యూమ్ చేసిన వాళ్ళు అవుతారు. అండ్ ఆల్సో కాస్ట్ ఐరన్ ప్యాన్ యూస్ చేయండి. ట్రస్ట్ మీ దోశ ఆర్ చపాతీ చాలా చాలా బాగా వస్తాయి అనమాట. నేను ఇండస్ వ్యాలీ ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను, 3 years దాటినట్టుంది. సో ఇది కాస్ట్ ఐరన్వి ఇలా 2-3 రకాల ప్యాన్స్ ఉంటాయి. రైట్ యూటెన్సిల్స్ యూస్ చేయడం వల్ల కూడా ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ న్యూట్రిషన్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇండస్ వ్యాలీ ఏంటంటే ప్రీమియం ఉంటాయి అన్ని, ఆ కాస్ట్ ఐరన్ అయినా లేకపోతే స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి, ట్రై ప్లేస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ ఉంటుంది.
సో మెయిన్ నాన్ స్టిక్ అవాయిడ్ చేసి ప్యాన్స్ అయితే మనం హ్యాపీగా క్యాస్ట్ ఐరన్ యూస్ చేయొచ్చు. మెయింటెనెన్స్ భయపడతారు, అది ఏమి ఉండదు. చక్కగా తోమేసాక వెంటనే హీట్ చేసి ఆయిల్ లైట్గా రాసుకొని పక్కన పెట్టేసుకుంటే హ్యాపీగా ఉంటాయి అనమాట, ఏ ప్రాబ్లం ఉండదు. మనం ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ బట్ వాడగా చాలా సులువైపోతుంది దాన్ని మెయింటైన్ చేయడము. అండ్ ఆల్సో ట్రై ప్లేస్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ చాలా మోడల్స్ ఉంటాయి. ఇది బిర్యానీ పాట్ రీసెంట్గా తీసుకున్నా, ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. సో ఈ ట్రై ప్లే కుకింగ్ ఏంటంటే 3 లేయర్స్ బేస్ ఉంటుంది రిమ్. సో చాలా ఈవెన్గా కుక్ అవుతుంది, న్యాచురల్గా నాన్ స్టిక్ అనమాట ఇది. అండ్ ఆల్సో మనకి గ్యాస్ కానీ ఇండక్షన్ ఫ్రెండ్లీ ఉండడం వల్ల ఎక్కడైనా యూస్ చేయొచ్చు. మీరు అబ్రాడ్ కూడా పట్టుకెళ్ళచ్చు యూటెన్సిల్స్. క్వాలిటీ వైజ్ చాలా ఎఫిషియెంట్గా ఉంటాయి అనమాట. అండ్ ఈవెన్ హీటింగ్ ఉండడం వల్ల ఫాస్ట్ కుకింగ్ కూడా జరుగుతుంది. ఇవి కూడా మెయింటైన్ చేయడం చాలా ఈజీ. ఇవాళైతే నేను బీన్స్ కర్రీ చేయబోతున్నాను. సో కొంచెం వర్కింగ్ మామ్స్కి ఈజీగా మీరు స్టీమ్ చేసుకోండి. చిన్నపిల్లలకి వెజిటబుల్స్ చాలా బాగుంటుంది, న్యూట్రిషన్ ఎక్కువ అవి హోల్డ్ చేస్తాయి అనమాట స్టీమ్ చేసుకోవడం వల్ల. ఇలాంటి 2 లేయర్ 3 లేయర్ ఇలా స్టీమ్ కమ్ కుక్వేర్ ఒకటి ఉంటుంది. అంటే ఇది ప్యాన్ ఉంటుంది కదా, ఇది కూడా సేమ్ మనకి బేస్ అనేది హెవీగా వస్తుంది ట్రై ప్లే స్టీల్ అవ్వడం వల్ల. సో దీన్ని ఇలా అలోన్ వాడుకోవచ్చు, ఒక పాట్ లాగా సాంబార్ కానీ ఏదైనా రైస్ అని కుక్ చేసుకోవడానికి. సో ఈ స్టీమర్ అనేది మనకి అటాచ్మెంట్ ఉంటుంది. సో సేమ్ లిడ్ రెండింటికి యూస్ చేయొచ్చు. సో నేనైతే ఇప్పుడు స్టీమర్గా వాడుతున్నా. ఎగ్స్ పెట్టేయచ్చు ప్యారల్గా, కింద దాల్ వేసేయచ్చు కింద వాటర్లో. సో ఆ వాటర్తో అన్నీ కుక్ అయిపోద్ది. సో మనకి టైం కలిసి వస్తుంది, గ్యాస్ కలిసి వస్తుంది, అండ్ ఆల్సో కొంచెం ఈజీగా 1 షాట్లో అన్నీ అయిపోయినట్టు ఉంటుంది. సో వీటిని అయితే స్టీమ్ చేస్తాను. వాటర్లో బాయిల్ చేసే కంటే బ్రాకలీ కానీ కాలీఫ్లవర్ ఏమైనా ఇలా ఒకసారి వామ్ వాటర్లో వాష్ చేసి స్టీమ్ చేసుకోవడం మంచిది. ఇది మైల్డ్గా స్టీమ్ అవడం వల్ల చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తింటారు. సో ఎక్కువ ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేనప్పుడు న్యూట్రిషియస్గా ఇలా కావాలంటే స్టీమింగ్ బెస్ట్ ఆప్షన్. సో ఇప్పుడు నేను చూపించిన యూటెన్సిల్స్ అన్ని ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఉంటాయి. మాధురి కృష్ణ అని కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 12% ఆఫర్ కూడా వస్తుంది. సో చెక్ చేయండి. పర్చేస్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. యూ కెన్ క్లిక్ అండ్ షాప్ దేర్. కోడ్ యూస్ చేయడం మాత్రం వెబ్సైట్లో మర్చిపోద్దు. సో ఇంకొక ఫ్రీక్వెంట్లీ ఆస్క్ క్వశ్చన్ అండ్ మేము ఫ్రెండ్స్లో కూడా ఎక్కడన్నా డిస్కస్ చేసుకునే ఒకటి ఏంటంటే, నేను ఫుడ్ బాగానే పెడుతున్నాను, హెల్తీగా లైక్ క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ అన్నీ మెయింటైన్ చేస్తున్నాను, కానీ మా బాబు ఆర్ పాప ఫ్రీక్వెంట్గా సిక్ అవుతున్నారు అంటారు. యాజ్ ఎ పేరెంట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఏజ్ ట్రాన్సిషన్స్లో కొంచెం సిక్ అవుతారు. వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ తెచ్చుకోవడానికి రకరకాల వైరస్తో ఫైట్ చేయడానికి అలా కోల్డ్ కఫ్ రావడం ఇవన్నీ కామన్. సో వాళ్ళు ఎంత ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు అన్నది మనం చూసుకోవాలన్నమాట. సో ఆబ్వియస్గా మనం పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్తాము, వాళ్ళ గ్రోత్ సైకిల్ అంతా చెక్ చేస్తారు కదా. ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అంటే వాళ్ళ వెయిట్, హైట్ కానీ ఇలా హెడ్ సర్కంఫరెన్స్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు కదా. అన్నీ బాగున్నప్పుడు సిక్ అవుతుంటే టెన్షన్ పడద్దు, మీరు ఏదో తక్కువ చేస్తున్నారు లేకపోతే బాగా ఫుడ్ పెట్టట్లేదు అని కూడా ఫీల్ అవ్వద్దు. కొంతమంది పిల్లలు చబ్బీగా అవ్వరు, లీన్గానే ఉంటారు, దానికోసం కూడా ఫీల్ అవ్వద్దు. ఇట్స్ అ బాడీ టైప్ అనుకోవచ్చు కదా. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ద డే కిడ్ హ్యాపీగా హెల్తీగా యాక్టివ్గా ఉన్నారో చూసుకోవాలి. వాళ్ళ ఫైన్ మోటార్ స్కిల్స్ కానీ బేసిక్ మైల్ స్టోన్స్ కరెక్ట్ ఏజ్గా ఉన్నదో చూసుకోవాలి. మనం న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నది వాళ్ళ ఇన్నర్ స్ట్రెంత్ చాలా రకాలుగా డెవలప్ అవుతుంది. సో మనం చేసే పని మనం చేయాలి. ఈ ఏజ్ ట్రాన్సిషన్లో ఏంటంటే ఎస్పెషల్లీ సెకండ్ బర్త్డే వచ్చే వరకు ఆ 2 years ఆ మధ్యలో ఫ్రీక్వెంట్గా సిక్ అవుతారు. నేను అర్జున్తో చాలా ఫేస్ చేశాను. యాంటీబయోటిక్స్ ఇస్తుంటే బాధ వచ్చేసేది, అయ్యో ఇలా అస్తమానం అవుతుంది ఏంటి అని. బెంగళూరులో బాగా ఎఫెక్ట్ అయ్యామన్నమాట. ఆదిత్య కంపారిటివ్లీ కొంచెం తక్కువ అయింది, ఆ టైం లైన్లో తక్కువ సిక్ అయ్యాడు. అలా ఒక్కొక్క కిడ్ ఒక్కోలా ఉంటారు. సో మీ కిడ్ సిక్ అవుతున్నారు, అస్తమానం చేస్తున్నారంటే డోంట్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. వాళ్ళ ఏజ్కి తగ్గట్టు ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేయండి, రకరకాలు ట్రై చేయండి. సో ఇమ్యూనిటీ డెఫినెట్గా డెవలప్ అవుతుంది. అండ్ ట్రస్ట్ మీ, అసలు సెకండ్ బర్త్డే తర్వాత వాళ్ళు డ్రాస్టిక్గా సిక్ అవడం అనేది తగ్గిపోతుంది అనమాట. అసలు తుమ్ములు దగ్గులు కూడా ఫ్రీక్వెంట్గా రావు. సో మనం ఇమ్యూనిటీ ఎంత బాగా డెవలప్ చేయాలి, ఎన్ని రకాల ఫుడ్స్ మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం వాళ్ళ షెడ్యూల్ అనేది ఇంపార్టెంట్. సేమ్ అదే రొటీన్లో అంటే అదే పప్పు అలా కాకుండా అన్ని వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేయండి. ఒక బ్యాలెన్స్డ్ మీల్ ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ 2-3 years వాళ్ళు ఏం తింటారో వాళ్ళు మొత్తం ఓవరాల్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుందని డాక్టర్స్ కూడా చెప్తారనమాట. అంటే స్టార్టింగ్ టోడ్లర్ ఏజ్ వరకు కూడా ఎంత బాగా ఫుడ్ వాళ్ళకి వెళ్తే, ఎంత న్యూట్రిషన్ వెళ్తే వాళ్ళ స్ట్రెంత్ అంత ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ ఆల్సో వాళ్ళు తిన్నదానికి తగ్గట్టు వాళ్ళ యాక్టివిటీ ఉండాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఫుల్గా పెట్టి బలంగా అయిపోతారు అనుకోవడం కాదు, పెట్టిన ఫుడ్ వాళ్ళు బర్న్ చేయాలి. జస్ట్ మనకి ఎలాగా తిన్నాక ఎక్సర్సైజ్ ఎలా అంటాం, పిల్లలకు కూడా అంతే, వాళ్ళకు కూడా చాలా అవసరం. సో ఫిజికల్ యాక్టివిటీ ఉంటుందో లేదా చూసుకోండి. దట్స్ వై ఐ చూస్ డే కేర్. నేను ఆదిత్యని స్కూల్ ఎర్లీ స్కూలింగ్ అండ్ ఆల్సో ఇప్పుడు డే కేర్ కూడా ఎందుకు ఉంచుతున్నానంటే,
ఇఫ్ ఐ ఆమ్ నాట్ లైక్ అవైలబుల్ ఆల్ ద టైమ్, నేను ఒక ప్రెజెంట్గా ఎప్పుడు కిడ్నీ చూసే మామ్ కానప్పుడు ఐ వాంట్ రైట్ థింగ్ ఫర్ హిమ్. అందుకని నేను డే కేర్లోంచి, బికాజ్ వాళ్ళు మైండ్కి కానీ బాడీకి కానీ తగ్గ యాక్టివిటీస్ చేస్తారు. సో వాడు తిన్నది అరిగించుకునేంత పని కావాలి. ఆ యాక్టివ్నెస్ని వాళ్ళు బర్న్ చేసి వాళ్ళంతా వాళ్ళే డౌన్ అవ్వాలి ఎనర్జీ, అప్పుడు వాళ్ళు స్లీప్ కానీ మిగతా అన్నీ కూడా సెట్ అవుతాయి. సో దట్స్ వై ఐ చూస్ దట్. మీ లైఫ్ స్టైల్ తగ్గట్టు మీ కిడ్కి ఏది సెట్ అవుతుందో మీరే ప్లాన్ చేసుకొని చెయ్యాలి. దెన్ దే విల్ బి వెరీ నైస్. ఒక మంచి గ్రోత్ అనేది చూడగలుగుతాము ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కూడా. సో ఇదైతే నేను ఈ టాపిక్లో బ్లెండ్ అవుతుందని మాట్లాడాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ బర్త్డే అయిందని చెప్పి, దానికోసం ఒక మంచి విషయం ఒకటి చెప్తాను. సో హీస్ 33rd బర్త్డే. హీస్ హరీష్, నా వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. సో నేను నా ఫ్రెండ్షిప్కి నాకు ఒక డెఫినేషన్ ఉంది నా లైఫ్లో. సో మన పేరెంట్స్ మన పెంచుతారు, మన సిబ్లింగ్స్ మనతో పాటు పెరిగి ఒక మైండ్ సెట్లో పెరుగుతాం. బట్ మనతో ఏ కనెక్షన్ లేకుండా, అసలు వాళ్ళకి మనకి ఏ రకం రిలేషన్ లేకపోయినా ఫర్ నో రీజన్ అలా ఏదో ఆకాశం నుంచి ఊడిపడినట్టు మనలాగే ఆలోచించేవాళ్ళు, మనం చెప్పకుండానే మన మాట అర్థం చేసుకునేవాళ్ళు. మన గుడ్ ఆర్ బ్యాడ్ ఎందులో ఉన్నా సరే మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం అలా మనం సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరంటే మన ఫ్యామిలీ తర్వాత మన బెస్ట్ ఫ్రెండ్స్. అండ్ సో యాజ్ ఎ అది ఏంటంటే ఏదో కాపీ పేస్ట్ వెర్షన్లో అనిపిస్తారు మనకి. నా హై స్కూల్ నుండి నేను అలాంటి ఫర్ ఎవర్ కాన్స్టెంట్ ఫ్రెండ్స్ని అయితే నేను పొందగలిగాను అనమాట. సో కాలేజ్, ఇంటర్లో అండ్ కొలీగ్స్, పెళ్ళైన తర్వాత మా ఆయన వల్ల పరిచయమైన చాలా మంచి మంచి లైక్ జమ్స్ అనొచ్చు అనమాట అలాంటి వాళ్ళు. ఇప్పుడు ప్రొఫెషన్లోకి వచ్చాక కూడా నేను కొంతమందిని కలిశాను. సో నాకు చాలా చూజీగా నా మనుషులు, నా సర్కిల్ అంటే చాలా చూజీగా ఉంటాను అనమాట. యాజ్ ఎ ఫ్రెండ్స్ అంటే ఎవరు మన ముందు వెనక కూడా మన కోసం ఒకలానే విష్ చేసేవాళ్ళు, మన అంతే ప్రేమించే వాళ్ళు అయ్యి ఉండాలి కదా. సో అలాంటి బ్యూటిఫుల్ పీపుల్ ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను అయితే మనం డబ్బులు సంపాదించి ఆస్తులు లేకపోతే వస్తువులు ఏమైనా కొనుక్కున్నప్పుడు వచ్చే ఆనందం ఇదంతా ఒక సైడ్. మన లైఫ్ మెమరీస్లో మనకంటూ కొంతమంది ఉన్నారు స్టాండర్డ్గా కాన్స్టెంట్గా అని, ఆ ఫీలింగే చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఎన్ని సాధించినా రాని సాటిస్ఫాక్షన్ మనకంటూ మనుషులు ఉన్నారు అనే సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మేము రోజు మాట్లాడుకోవడాలు ఉండవు, సంవత్సరాల తర్వాత కూడా ఫోన్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. బట్ we are for each other అనే ఇది ఉంటుంది అనమాట. సో హరీష్ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. నా ఫేవరెట్ పీపుల్లో తను ఒకడు అనమాట. ఐ అడ్మైర్ మై ఫ్రెండ్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరికి ఒక బెస్ట్ క్వాలిటీ ఉంటుంది విచ్ బూస్ట్ మీ. నా పర్సనల్ లైఫ్ని బూస్ట్ చేయడానికి ప్రతి ఒక్కరి దగ్గర ఒక అమేజింగ్ క్వాలిటీ ఉంటుందన్నమాట. హీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. సో 33rd బర్త్డే నేను అనుకున్నా హీఈస్ ఆల్సో కాంటెంట్ క్రియేటర్. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఉన్నాడు కాబట్టి అయితే ఏదన్నా స్పెషల్గా చేద్దాం విచ్ కెన్ ఆల్సో విజిబిలిటీ తనకి ప్రొఫెషనల్గా కూడా యూజ్ అవుతుంది అని చెప్పి. సో అదేంటి ఆ ఫోటోషూట్ చూద్దాము. చాలా బాగా వచ్చింది. మీకు ఆ BTS చూపిస్తాను. మీ ఫ్రెండ్స్లో ఆర్ మీ ఫ్యామిలీ ఎవరన్నా సరే ఇలాంటి ఈ థీమ్లో కలిసి వస్తుందంటే మీరు ఈ ఐడియా ట్రై చేయండి. చాలా బ్యూటిఫుల్గా టర్న్ అవుట్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో నేను ఫిట్నెస్ పేజెస్ చాలా ఫాలో అవుతాను అనమాట. సో వాళ్ళ దగ్గర ఎలాగ ట్రెండ్ చూసాను వరకు. సో ఇక 3 అని కేక్ అంటాను క్యాండిల్స్ని అలా మేము ప్లాస్టర్ పెట్టి జస్ట్ అలా అంటించాము. సో ఏమనుకున్నాం అంటే అక్కడ డైరెక్ట్గా చూసిన ట్రెండ్ అయితే డైరెక్ట్ క్యాండిల్స్ బ్లో చేసేస్తున్నారు. సో నేను అన్న 33 కదా, ఒక 2 పుల్అప్స్ చేసి 3rd పుల్అప్ అప్పుడు అవి క్యాండిల్స్ చూపిద్దాము, అప్పుడు బ్లో చేద్దు కానీ అని. ఇంకోండి ఇక్కడ మా వీడియోగ్రాఫర్ సునీల్ ఇంత షై అంటే నువ్వు వీడియోగ్రాఫర్ వీడియోలో కనిపించడానికి మొహమాట పడతావేంటి అని చెప్పి అంటున్నాను అనమాట. అందుకే నవ్వుతున్నాడు, నన్ను చూపించకండి బాబాయ్ అని చెప్పి. సో అదిగోండి అక్కడ క్యాండిల్స్ వెలిగించి 2 పుల్అప్స్ ఆల్రెడీ వీడియో తీసేశాడు. 3rd పుల్అప్కి అవి బ్లో చేయడం అనమాట. అమ్మ చాలా కష్టం యాక్చువల్లీ. ఆ పైకి వెళ్ళాక ఇలా ఓదాలంటే నిజంగా అంత ఈజీ పని ఏం కాదు. సో చాలా బాగా వచ్చింది వీడియో అయితే. ఇది టైం చాలా తక్కువే పడుతుంది, కాకపోతే ముందు ప్రిపరేషన్కే ఎక్కువ ఓపిక పెట్టాలి. సో పుల్అప్ వేరియేషన్లో ఇది చేసాము. నువ్వు వెలిగించుకోవాలి, నేను వీడియో తీస్తాను కదా. లక్కీగా ఆ రోజు జిమ్లో ఎవరు లేరు, అందుకే టక్ అయ్యింది. ఎవరికి టైం లేదు. నాకు హరీష్కి మా వీడియోగ్రాఫర్ కూడా తన పాపం చాలా దూరం నుంచి వచ్చాడు, వానల వల్ల స్టక్ అయిపోయి. అండ్ హరీష్ వైఫ్ నందిని కూడా షీ ఈజ్ ఆల్సో ఇంటూ ఫిట్నెస్. ఇద్దరు కలిపి ఒకటి అనుకున్నాం, బట్ తనకు రావడం కుదరలేదు. చిన్న బాబు ఉన్నాడు వాళ్ళకి. సో తను కూడా వచ్చి ఉంటే ఇంకొక వేరియేషన్ చేద్దాము. సో ఇలా బ్లో చేసి వాడు వెయిట్స్లో ఎత్తుతాడు అనమాట. సో చాలా బాగా వచ్చాయి. మీరు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూస్తే ఈ రీల్ ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఇవి BTS మాత్రమే.
సో నెక్స్ట్ డే అయితే మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము వెళ్ళాము, వాళ్ళ ఇంటికి వెళ్ళాము. యాక్చువల్లీ లంచ్ ఇంట్లో చేద్దాం అనుకున్నాం, అగైన్ దే ప్లాన్ బయటికి వెళ్దాం అని చెప్పి రెస్టారెంట్కి అయితే తీసుకెళ్లారు. అది వచ్చిందా వెరిఫికేషన్ కూడా ఓపెన్ చేయలేదు నేను వదలని తీసాను మాది. సరే సరే మొన్న అనుకున్నాం. బాగుందిరా అర్జున్ థ్యాంక్ యూ ఎవరికి అనుకుంటా అనమాట. సో గైస్ పాష్ ఫ్రెండ్స్కి ఇలా ఇది అది తీసుకెళ్ళిపోయాడు. సో నేను నాకు సూట్ కేసు చూస్తున్నాను, బాగా అనిపించింది. సో అది గిఫ్ట్ ఇస్తే యూస్ఫుల్గా కూడా ఉంటుంది కదా అని చెప్పి మంచి ఆఫర్కి వచ్చింది. మింత్రాలో ఆఫర్స్ ఉన్నాయి కదా, లిటరలీ 50-60% పైన ఆఫర్స్ వస్తున్నాయి మంచి బ్రాండెడ్ ఇలా సూట్ కేస్ అండ్ ట్రాలీస్ మీద. చెక్ చేయండి, ఆ మోడల్ చాలా బాగా అనిపించింది, ఫ్యాన్సీగా ఉంటుంది చూడడానికి అండ్ ఆల్సో మంచి బ్రాండ్ కదా, క్వాలిటీ కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు రెస్టారెంట్కి వెళ్తున్నాము. మెయిన్ నాకు ఆదిత్యని బయటికి తీసుకెళ్ళాలంటే మొన్న మేము అసలు రిసార్ట్కి వెళ్ళాము, ఇంకా వ్లాగ్ పెట్టలేదు, పెడతాను. ఆదిత్య పిచ్చి పిచ్చిగా అలర్ చేస్తాడనమాట. నాకు పిల్లలిద్దరిని మేనేజ్ చేయడంలోనే ఎనర్జీ అంతా వెళ్ళిపోయింది. అందుకనే ఇంకా వాడికి ఇంట్లో లంచ్ పెట్టమని చెప్పి మా మమ్మీ వాళ్ళ దగ్గర ఉంచాను. మేము వెళ్ళాము. అర్జున్ ఒక్కడిని తీసుకెళ్తే స్మూత్గానే ఉంటుంది అనుకున్నాను, కానీ వీడియో నాకు చూపించాల్సిన చక్కలు చూపించేశాడు. ఓ మై గాడ్, నాకు పబ్లిక్లో పిల్లల్ని తిట్టడం అరవడం ఇష్టం ఉండదు. వాళ్ళు చేసి అలా కంట్రోల్ చేయలేక కొంచెం ఇబ్బంది అవుతుంది ఈ మధ్యన. సో ఇక్కడ ఫుల్ ఉందన్నమాట లోపల, అందుకే సీటింగ్ అంతా ఖాళీ లేదు. సో బయట అందాకలు కూర్చొని స్టార్టర్స్ అయితే తెచ్చుకుంటున్నారు ఒక్కొక్కళ్ళు. ఇంకా నక్కలు ఆడిపోతుంది. ఇంకా అర్జున్కి కెమెరా ఇచ్చేసి మా అందరికీ పిక్చర్ తీయరా, చిన్న స్నిప్పెట్ తీయని ఇస్తే పెళ్ళిళ్ళలో వీడియోగ్రాఫర్ తీస్తారు కదా, అలా ఒక్కొక్కరు మొహాలమే పెట్టి తీస్తాడు. సో ఇటువైపు కూర్చున్నాడు ఇంకొక ఫ్రెండ్ చందు అండ్ హీస్ అఖిల్ అండ్ తన బ్రదర్ అనమాట. అండ్ ఈసారి మా ఆయన మిస్ అయ్యారు. తను మిస్ అవ్వడం అంటే తను యాక్చువల్లీ ఇంకో బెటర్ ప్లేస్లో ఉన్నాడు, గోవా వెళ్ళాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్తో. ఒక 2 days వెళ్ళి వచ్చేసరి అయితే నేను కూడా వెళ్దాను, కానీ 4 days ప్లాన్. పిల్లల్ని 4 days వదలడం అంటే కొంచెం ఇబ్బంది, అంటే నేను తను ఎవరో ఒకరు ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకా నేను డ్రాప్ అనమాట. సో నా ఛానల్లో మీరు ఒక మంచి ట్రావెల్ చూస్తారు సూన్, అది అప్పుడు అనౌన్స్ చేస్తా, అప్పుడే చెప్పాలనుకోవట్లేదు. సో ఇక్కడ ఫుడ్ అయితే డీసెంట్గా ఉండింది, బట్ చాలా రష్ ఉంది. ఒక్కొక్కటి వాళ్ళు రీఫిల్ చేయడానికి చాలా టైం పట్టింది. లంచ్ చేశాక మేము కొంచెం ఫన్నీ థింగ్స్, ఫొటోస్ అండ్ ఒక రీల్ చేశాక కాత్యాయని రీల్ ఆల్రెడీ షార్ట్స్లో పెట్టేశాను చూడండి. సో ఆ రీల్ ఒకటి చేసాము. అండ్ మీరు నాకు చిన్న హెల్ప్ చేయాలి. మీరు హైదరాబాద్లో లోకల్ అండ్ బాగా తెలుసు ఫుడ్ అండ్ బయట రెస్టారెంట్స్ కోసం అంటే కనుక బఫేకి బెస్ట్ ప్లేస్ ఏంటో కమెంట్ చేయరా, మీ ఎక్స్పీరియన్స్ ఆర్ మీకు ఆల్రెడీ అవగాహన ఉంది అంటే. బికాస్ ఐ స్ట్రగుల్ అలాట్. 1-2 తెలిసిన వాటికి వెళ్తాం, ఫ్లెచర్స్కి వెళ్తాం, అక్కడ స్టార్టర్స్ బాగుంటాయి, మిగిలినవి యావరేజ్. సో ఇది కూడా అంతే, అంటే అలా బెస్ట్ ప్లేస్ టు బఫే అన్నది ఫైండ్ చేయడం కొంచెం కష్టము. సో మీకు ఏమైనా ప్లేసెస్ వెళ్తే ప్లీజ్ సజెస్ట్ కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను అక్కడ. అండ్ ఇక్కడైతే ఈవినింగ్ కేక్ తీసుకోవడానికి వచ్చాం. ఇది హోమ్ బేకర్ అనమాట ఆవిడ, మణికొండలోనే. సో మణికొండ ఇన్ అండ్ అరౌండ్ ఉంటే కనుక ఆర్ఎల్స్ ఎక్కడైనా డెలివర్ చేస్తారు, ఇంకా మీకు దగ్గర అయితే ఈజీ కదా పికప్ చేసుకోవడము. సో తప్పకుండా చేయండి, చాలా బాగుంటుంది క్వాలిటీ వాళ్ళ దగ్గర. సో మిస్సెస్ బేక్స్టర్ అని చెప్పి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇస్తాను. అండ్ తర్వాత ఆదిత్యని మధ్యాహ్నం తీసుకురాలేదు కదా, పడుకున్నాడు. ఈవినింగ్ కేక్ తెచ్చేసుకున్న తర్వాత అఖిలెళ్ళి తీసుకొచ్చాడు అనమాట. ఇంకా మొహమాటానికి ఇలా బిగ్సిగిపోయాడు, అందరినీ చూసి కదలట్లేదు. సో మెయిన్ కేక్ ఏంటంటే హోమ్ బేకర్స్ దగ్గర చాలా బాగుంటుంది, వాళ్ళు ఎక్స్ట్రా హైజీన్తో చేస్తారు. అండ్ ఆల్సో క్రీమ్ అవి కూడా తక్కువ వేయమని, షుగర్స్ కూడా అవన్నీ మనం చెప్పచ్చు, పర్టికులర్స్ అన్నీ వాళ్ళు చక్కగా ఆ విధంగా చేస్తారు. సో మెయిన్ పిల్లలు అందరూ ఎక్కువ తింటారు కాబట్టి మేము ఎప్పుడు స్వీట్ తక్కువ వేయమంటాం, సిరప్స్ అవి కూడా తక్కువ వేయమని చెప్తాము. కేక్ అయితే అమేజింగ్గా ఉండింది. సో ఇక్కడ మొత్తం సెటప్ చేయడానికి కష్టపడుతున్నాం అనమాట. నేను ట్యాబ్ లోపల పెట్టమంటే వినలేదు, అది చూస్తాడు ఆదిత్య, అనుకోండి ఎలా కొడుతున్నాడు చూసి ట్యాబ్ మొదలెట్టేశాడు. సో నెమ్మదిగా కేక్ అయితే సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ మేము థీమ్ కేక్స్ ఎప్పుడు చేయించుకున్నా సరే మినిమం క్వాంటిటీలో చేయించుకుంటాం అనమాట. సో మీరు ఎక్కువ ఇంట్లో కన్జ్యూమ్ చేసే వాళ్ళు లేనప్పుడు పెద్ద కేక్లు ఆర్బాటానికి చూడడానికి అవసరం లేదు కదా. మెయిన్ ఏంటంటే థీమ్ ఎలాగో ఉన్న బెస్ట్ క్వాంటిటీ అంటే 1 kg మినిమం పడుతుంది అంటారు కొన్ని మోడల్స్కి, కొన్ని 2 kg అలా ఉంటుంది. సో ఎక్కువ క్రౌడ్ ఉంటే ఆబ్వియస్గా మనం ఎక్కువ సైజ్ పెట్టాలి. సో నేను ఎప్పుడు క్రౌడ్ బట్టే కేక్ ఆర్డర్ చేసుకోవడానికి ఇష్టపడతాను, సో ఫుడ్ వేస్టేజ్ ఉండదని చెప్పి. సో ఇదిగోండి తన నెంబర్ కూడా ఇక్కడ ఉంది, వాట్సాప్ నెంబర్, యూ కెన్ చెక్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. సో థీమ్ కూడా చాలా బాగా తీశారు. హరీష్ యాక్చువల్లీ క్రికెట్ కూడా తనకి చాలా ఫేవరెట్ కాబట్టి క్రికెట్ అండ్ జిమ్ థీమ్లో చేస్తానని చెప్పి ఇలా చేశారు. కింద బ్యాట్, వికెట్స్ అన్నీ పెట్టి. అండ్ టాపింగ్స్ పెడతారు కదా, అవి అమెజాన్లో ఆల్రెడీ ఆర్డర్ చేసి ఉన్నాయన్నమాట. సో అరేంజ్ చేసాము.
సో నందిని సెలెక్ట్ చేసిన అనమాట మోడల్. అందులో చాలా మోడల్స్ ఉన్నాయి జిమ్ థీమ్లో కూడా. ఇది సింపుల్గా ఉంటుంది అండ్ బాగా కనిపిస్తుంది అని చెప్పి తను ఇది సెలెక్ట్ చేసింది. సో ఇక్కడ కేక్ కటింగ్లో ఉండదు పిల్లలతో, అది ఒక యుద్ధం చేసినట్టే. పిలిచినోడు రాడు, ఇంకోటి వచ్చేసి పీకేస్తాడు పైది. సో ఆ టేబుల్ కూడా కిందకు ఉంది. నాన్న నెక్స్ట్ టైం పెద్దది కొనుక్కోవాలి బాబు పైకి పెట్టేది. ఆదిత్య వచ్చే పైపైన డంబుల్స్, చిన్న చిన్న బాల్స్ అవన్నీ ఉన్నాయి, అన్నీ తీసేస్తున్నాడు అనమాట. ఒక్క సెకండ్ వాళ్ళకి ఫ్యామిలీ పిక్చర్ తీస్తాను చిన్న స్నిపెట్ అని చెప్పి ఆ పిల్లల్ని ఇంకోటి అక్కడ లాక్ చేసి పెట్టాము. నిజంగా చాలా చాలా కష్టంగా ఉంటుంది పిల్లలతో ఉన్నప్పుడు కేక్ కటింగ్ చేయాలంటే. నీకు పెడతా ఇదిగోరా ఫస్ట్ అవి తినడానికి కాదు, అఖిల్ కేక్ చందు బాగా సైలెంట్ సో బిహైండ్ ఆల్ దీస్ అంటే కెమెరాలో క్యాప్చర్ చేసే స్నిపెట్స్ కంటే చాలా ఫన్ ఉంటుంది. కబుర్లు చెప్పుకున్నాం, ఫుల్ స్పెండ్ చేసాం. ఎంత అలసిపోయినా సరే స్పెండింగ్ టైమ్ టుగెదర్ ఇస్ ఆల్వేస్ ప్రీషియస్, హ్యాపీ. సో బాగా గడిచింది ఆ రోజు. ఇంకా డిన్నర్కి మేము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ కొంచెం గట్టిగా తిన్నాం కాబట్టి ఇడ్లీలు తెచ్చుకొని ఆహా నుండి పిల్లలు తిన్నాక నేను నందిని కూర్చొని కబుర్లు చెప్పుకొని చిల్ అవుతున్నాము. సో తర్వాత అయితే ఇంటికి చెక్కేసాము. సో అలా అయితే గడిచింది గైస్ ఆ రోజు. సో మీకు వీడియోలో ఏమైనా నచ్చిందంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. దట్ మీన్స్ అలాట్. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ సూన్, బాయ్.